హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ గా ఇది గేమ్ చేంజర్ కి సంబంధించిన 5 days కలెక్షన్ రిపోర్ట్. అంటే సంక్రాంతి వరకు 14వ తారీఖు వరకు, మంగళవారం వరకు వచ్చిన కలెక్షన్స్ ఇవి. సో దాని గురించి మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. యాక్చువల్గా నేను కలెక్షన్ వీడియోస్ చేయనని చెప్పాను గేమ్ చేంజర్ కోసం, ఎందుకంటే Day 1 కొంచెం ఆ ఇష్యూ అయింది కదా మొత్తం అంతా కూడా. సో అందుకోసం చేయనాను. బట్ చాలామంది చేయమని అడుగుతున్నారు, గేమ్ చేంజర్ కలెక్షన్స్ కోసం చేయమని, అట్లీస్ట్ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందని చెప్పమని. సో అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నా. సో మేబీ దీని తర్వాత మళ్ళీ ఒక ఫైనల్ కలెక్షన్ వీడియో చేస్తా అంతే. సో అది మరి సిచ్యువేషన్, అంతే, ఎక్కువ అయితే చేయట్లేదు. సో మాట్లాడుకుందాం ఎంత కలెక్ట్ చేసింది ఇప్పటివరకు 5 daysలో, గ్రాస్ ఎంత అండ్ నెట్ ఎంత వచ్చింది, దాంట్లో ట్రాకింగ్ ఎంత ఉంది, ట్రేడ్ ఎంత ఉంది, అండ్ దాన్ని బట్టి నా ఎస్టిమేషన్ అయితే చెప్తాను. అంటే వాళ్ళు ఏమి పోస్టర్స్ ఎలాగో ఇవ్వలేదు, Day 2, Day 3, Day 4 అలాగో ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే ఇంకా Day 1 పోస్టర్ మీద ఇంకా చాలా పెద్ద ఇష్యూ అయింది, ఆల్ ఓవర్ ఇండియా ఇష్యూ అయింది. సో అందుకని ఇంకా వాళ్ళు కూడా పోస్టర్స్ ఆపారు. సో ఇప్పుడు ఇంకా మనము ఎంతవరకు కలెక్ట్ చేసింది ఏంటి అనేది కొంచెం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది ఎంత అంటే, ఓవరాల్గా గ్రాస్ ఎంతవరకు కలెక్ట్ చేసిందంటే ఈ మూవీ ఇప్పటివరకు బేసిక్గా ట్రాకింగ్ వాళ్ళు చెప్తుంది అయితే 156 కోట్లు కలెక్ట్ చేసింది అని, అండ్ ట్రేడ్ చెబుతుంది ఏంటి అంటే 164 కలెక్ట్ చేసిందని. సో ట్రాకింగ్ కంటే ట్రేడ్ ఎక్కువ ఉంటుంది, ట్రేడ్ కంటే ప్రొడ్యూసర్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ అన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం అండ్ 1AM షోస్ అవన్నీ కూడా చాలా బాగా పడ్డాయి. సో వాటన్నిటిని బట్టి, అంటే ఆంధ్రాలో పడ్డాయి. సో వాటన్నిటిని బట్టి నా ఎస్టిమేషన్, నా ఎనాలిసిస్ అయితే గేమ్ చేంజర్ మూవీ ఇప్పటివరకు కలెక్ట్ చేసింది, అంటే 5 days కలెక్ట్ చేసిన అమౌంట్ 180 crores, 180 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో అది పరిస్థితి. సో బేసిక్గా సినిమా చాలా వరకు డిసప్పాయింట్ చేసింది. బట్ ఈ అమౌంట్ ఏదైతే వచ్చిందో ఇందులో ప్రతి రూపాయి కూడా కంప్లీట్గా రామ్ చరణ్ గారి పేరు మీద వచ్చింది, అదైతే క్లియర్. అంటే బేసిక్గా ఇందులో రామ్ చరణ్ గారి ఫాల్ట్ ఏమీ లేదు అసలు. ఆయన అప్పన్నగా కావచ్చు, నార్మల్గా IASగా కావచ్చు, మొత్తం ఎక్స్ట్రాడనరీగా యాక్ట్ చేశారు ఆయన. డైరెక్టర్ ఏం చెప్తే అది చేశారు ఆయన. బట్ ఇంకా స్క్రీన్ ప్లేలోనే ప్రాబ్లం అంతా కూడా ఉంది. సో శంకర్ గారు, ఆ ఓల్డ్ స్కూల్ శంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా డైరెక్టర్, ఆయనే మొత్తం అంతా కూడా ఈ ప్రాబ్లంకి కారణం. సో దాని గురించి కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ఆయన చేసిన 5 అతిపెద్ద మిస్టేక్స్, వాటి కోసం మాట్లాడతాం. సో తర్వాత సెపరేట్గా డిస్కస్ చేద్దాం. సో అది ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 5 daysకి 180 crore. అండ్ హిందీలో కొంతవరకు బెటర్గానే కలెక్షన్స్ వచ్చాయి తెలుగు తర్వాత. తమిళ్లో పర్లేదన్నట్టే వచ్చే తప్ప అదంతా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అయితే కాదు. సో అది మరి సిచ్యువేషన్. బట్ తెలుగులో అయితే మాత్రం డీసెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఎంత వచ్చింది ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నెట్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు లాంగ్వేజ్లో ఇప్పటివరకు 75 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. సో నిన్న సంక్రాంతి రోజు కూడా 7 crores నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో మళ్ళీ వాళ్ళ కనుమ, రేపు ముక్కనుమ, మళ్ళీ ఆ తర్వాత ఇంకొద్ది రోజులు సెలవులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత 18, 19 మళ్ళీ శని ఆదివారాలు ఉన్నాయి. సో అప్పటి వరకు కొంతవరకు మినిమం కలెక్ట్ చేయొచ్చు. సో ఒక 110 crore నుంచి 125 crore మధ్యలో నెట్ అయితే ఉండొచ్చు లాంగ్ రన్లో. సో మైట్ బి 125 crore నెట్ అయితే టచ్ అవ్వచ్చు లాంగ్ రన్కి వచ్చేసరికి. సో తెలుగు లాంగ్వేజ్ నుంచి ఆ 125 crore నెట్ అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మిగతా అంటే ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, ఆ 2 సినిమాలకి కూడా మంచి టాక్ రావడం కూడా కొంచెం ఎఫెక్ట్ చేస్తుంది కదా ఆటోమేటిక్గా కలెక్షన్స్ని. సో అదే జరిగింది ఇక్కడ కూడా. సో లాంగ్ రన్లో తెలుగు నుంచి మ్యాక్సిమం ఒక 125 crore వరకు మనం నెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే హిందీ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి హిందీలో నెట్ 32 crore దాటి ఉంది.
సో హిందీ నుంచి కూడా పర్లేదు, డీసెంట్ కలెక్షన్సే వచ్చాయి. సో గేమ్ చేంజర్కి అక్కడ మినిమం బజ్ అయితే ఉంది కదా, సో ఆ బజ్కి తగ్గట్టుగా ఇనీషియల్ కలెక్షన్స్ వచ్చాయి. బట్ అక్కడ కూడా టాక్ అంత బాగోకపోవడం వల్ల ఆ బూస్ట్ అనేది రాలేదు. సో దానివల్ల ఏంటంటే మనకి అక్కడ కూడా ఎఫెక్ట్ అయింది కలెక్షన్స్. సో మైట్ బి లాంగ్ రన్ ఒక 60 crore నెట్ అలా ఉండొచ్చు అనిపిస్తోంది యాజ్ ఆఫ్ నో, అంటే ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. అంటే అక్కడ మరీ అంత ఎక్కువ ప్లస్ ఏం రాలేదు. అండ్ ఇంకొకటి, వాళ్ళకి ఓన్లీ ఆ పొంగల్ మాత్రమే ఉంటుంది, అంటే నిన్న మాత్రమే ఉంటుంది. ఇవాళ మనకి కనుమ, మనకి ముక్కనుమ, బట్ వాళ్ళకి అక్కడ ఉండదు. మనకి సంక్రాంతి ఉంటుంది కాబట్టి మనకి ఇవన్నీ ఉంటాయి, బట్ వాళ్ళకి అట్లా కాదు. వాళ్ళకి ఆ పొంగల్ ఉంటుంది అంతే. అండ్ ఆ పొంగల్ హాలిడేస్ కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉండవు. సో అది సిచ్యువేషన్. మన దగ్గర ఉన్నంతలాగైతే ఉండవు, అక్కడ చాలా తక్కువ రోజులు ఉంటాయి. 1-2 రోజులు ఉంటాయి అంతే మ్యాక్సిమం. సో దానివల్ల ఏంటంటే అక్కడ మళ్ళీ జంప్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో బేసిక్గా మండేతో కంపేర్ చేస్తే ట్యూస్డే జంప్ అయితే వచ్చింది. మండే 0.9 crore వస్తే ట్యూస్డే 3 crore దాకా వచ్చింది. సో జంప్ అయితే వచ్చింది హిందీలో, బట్ అది తక్కువే వచ్చింది. అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సారీ, అది తమిళ్ వెర్షన్ కదా, సారీ 0.9 అనేది, సారీ హిందీ వెర్షన్ 2.5 వచ్చింది మండే. అండ్ ట్యూస్డే రోజు 3 crore వచ్చింది. సారీ, నేను ఆ తమిళ్ది దీనికి కన్ఫ్యూజ్ అయ్యా. తమిళ్ దానికి మండే 0.9 వచ్చి ట్యూస్డే 1.5 వచ్చింది. ఓకే, సో ఇది కొంచెం అట్లా జరిగింది యాక్చువల్గా. సో అంటే ఈ రిపోర్ట్ చూస్తున్నప్పుడు అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. సో కొంచెమే జంప్ వచ్చింది, మరీ ఎక్కువ జంప్ అయితే రాలేదు. ఇందాక నేను అలా 0.9 నుంచి 3కి వచ్చింది అనుకొని జంప్ అన్నాను కానీ, బట్ 2.5 నుంచి 3కి వచ్చింది కాబట్టి అది తక్కువే అది కూడా. సో హిందీలో ఆ బూస్ట్ అనేది రావట్లేదు. సో లాంగ్ రన్ మైట్ బి 50 to 60 నెంబర్ అయితే టచ్ అవ్వచ్చేమో, బట్ అది కూడా కొంచెం ఫర్దర్గా ఇబ్బంది అన్నట్టు ఉంది సిచ్యువేషన్. ఏమో చూడాలి మరి ఇంకా. సో అది సిచ్యువేషన్. ఇంకా తమిళ్ విషయానికి వచ్చినట్టయితే, తమిళ్ ఇప్పటి వరకు మనకి more than 9.5 crores అయితే నెట్ కలెక్ట్ చేసింది మూవీ. సో లాంగ్ రన్ మైట్ బి ఒక 20 ఉండొచ్చేమో. అంటే వేరే పెద్ద సినిమాలు ఏమీ లేవు. అది మైట్ బి జనవరి ఎండింగ్లో ఏదైనా సినిమా వస్తే రావాలి విడమయార్చి. అది వచ్చేంత వరకు ఇంకా థియేటర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒక 20 నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో. ఒక 15 to 20 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది సిచ్యువేషన్. ఇంకా కన్నడ, మలయాళం అయితే ఇంకా చాలా లీస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. కన్నడ నుంచి 0.8 ఉంది, మలయాళం నుంచి 0.1 ఉంది. సో చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో అది సిచ్యువేషన్. అంటే కర్ణాటక నుంచి కొంత కలెక్షన్స్ అయితే వచ్చాయి, డీసెంట్ కలెక్షన్సే వచ్చాయి. అరౌండ్ 13 crores అయితే కలెక్ట్ చేసింది కర్ణాటక నుంచి. బట్ కన్నడ వెర్షన్ కాదు, తెలుగు వెర్షన్కి ఎక్కువ చూశారు. సో అది సిచ్యువేషన్ అనమాట. సో ఓవరాల్గా నెట్ అయితే సుమారుగా ఒక 115 కోట్ల వరకు ఉంది. బట్ డెఫినెట్గా తక్కువే అని చెప్పొచ్చు. కొంచెం డిసప్పాయింటింగ్ నెంబర్సే ఇవన్నీ కూడా. బట్ చెప్తున్నాను కదా, అంతా కూడా కేవలం రామ్ చరణ్ గారి పేరు మీద వచ్చాయి. సో అది సిచ్యువేషన్. సో కొంచెం తక్కువే కలెక్ట్ చేసింది. అండ్ ఓవర్సీస్ నుంచి కూడా తక్కువే కలెక్ట్ చేసింది మూవీ అయితే. సో అలాగా ఇప్పటి వరకు ఈ మూవీ ఒక 180 crores అయితే కలెక్ట్ చేసింది 5 daysలో. సో మైట్ బి ఇన్ ఫర్దర్ మొత్తం అంతా కలిపి లాంగ్ రన్లో ఇదొక 270-275 అరౌండ్ ఆ నెంబర్ చెయ్యొచ్చేమో, ఆర్ 250 నుంచి 275 మధ్యలో చేయొచ్చు. సో లాంగ్ రన్, ఎందుకంటే మనకి ఇంకా పండగ సెలవులు ఉన్నాయి. అదే చెప్తున్నాం కదా, ఇవాళ 15 ఉంది, 16 ఉంది, 17 ఉంది. అండ్ 17 మనకి అంటే రీలోడెడ్ వెర్షన్ పుష్ప రిలీజ్ అవుతున్న, ఆల్రెడీ వేరే సినిమాలు ఉన్నా కూడా డెఫినెట్గా గేమ్ చేంజర్ థియేటర్స్ అయితే కొన్ని అలా ఉంటాయి, హోల్డ్ చేస్తారు. ఎందుకంటే దిల్ రాజు గారు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన కొంచెం గట్టిగానే హోల్డ్ చేస్తారు. సో థియేటర్స్ ఉంటాయి కొంచెం. సో డెఫినెట్గా మినిమల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో అలా కంటిన్యూ అవుతుంది. బట్ చెప్పలేము, ఇక అది సిచ్యువేషన్ అనమాట. సో మనకి అలా రన్ అయితే ఉంటుంది, ఈ మంత్ ఎండ్ వరకు ఉండొచ్చు కూడా కొన్ని థియేటర్స్లో. బట్ అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఏం చెప్పలేము. బట్ యాజ్ ఆఫ్ నో ఇక 250 అలా టచ్ అవ్వచ్చు, 250 దాటచ్చు అనిపిస్తోంది. సో 250 నుంచి 275 మధ్యలో ఉండొచ్చు అన్నట్టయితే ఉంది సిచ్యువేషన్. సో అది గైస్ మరి. సో బేసిక్గా తక్కువే కలెక్ట్ చేసినట్టే. సో లాస్ వెంచరే యాక్చువల్గా. బట్ ఇంకా వీ హ్యావ్ టు బ్లేమ్ కంప్లీట్లీ ఇంకా శంకర్ గారే. అది యునానిమస్, ఇంకా అది నో డౌట్. ఇంకా అందుకే బేసిక్గా మన వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి, మన హీరోస్ అందరూ కూడా నెవర్ గో ఫర్ తమిళ్ డైరెక్టర్స్ ఆర్ హిందీ డైరెక్టర్స్. నిజంగా చెప్తున్నా. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు ఆ దేవరా అండ్ RRR ప్రమోషన్స్ టైంలో వాటిల్లో అసలు చాలా చోట్ల ఏమని చెప్పారంటే,
వాళ్ళ ఫేవరెట్ డైరెక్టర్ అక్కడ వెట్రిమారన్ గారు. ఆయనతో సినిమా తీయాలనుకుంటున్నాను ఎట్లాగని చెప్పి. ఎన్టీఆర్ గారైతే దేవర చెన్నై ప్రమోషనల్ ఈవెంట్‌లో వెట్రిమారన్ గారితో సినిమా తీయాలనుకుంటున్నానని చెప్పి అక్కడ ఆయన లేరు. బట్ కెమెరా గారు చూసి వెట్రిమారన్ సార్ ఐ వాంట్ టు మేక్ ఎ మూవీ విత్ యూ. మీరు కావాలంటే మనం డైరెక్ట్‌గా తమిళ్‌లో సినిమా తీసి దాన్ని తెలుగులో డబ్ చేద్దాం కావాలంటే అని కూడా అన్నారాయన. సో, అంటే ఓకే. హి ఈజ్ ఎ గుడ్ డైరెక్టర్. బట్ హి ఈజ్ ఎ రిపిటేటివ్ డైరెక్టర్. సో, ప్రతి సినిమాలోని కూడా అదే కంటెంట్ ఉంటది. ఏం మారదు. అందుకే ఈవెన్ తమిళ్ వాళ్ళే చూడలేదు. విడుదల పార్ట్ 2 అందుకే ఏం కలెక్షన్స్ రాలేదు. సో, బేసిక్‌గా మన దగ్గర ఒక ఆయన ఉన్నారు. అదే ఒకాయన గ్రేట్ ఆంధ్ర జర్నలిస్ట్. సో, బేసిక్‌గా ఆయన విడుదల పార్ట్ 2 పోతది అన్నట్టుగానే ఇంటర్వ్యూలో మాట్లాడారు. అండ్ అదే జరిగింది గూడా. సో, అప్పట్లో ఆయన ట్రోల్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ అయితే అదే జరిగింది. సో, అదే అంటున్నా. సో, తమిళ్ డైరెక్టర్స్ వెనక వెళ్ళడం మానేసి అండ్ వేరే లాంగ్వేజ్ డైరెక్టర్స్ వెనక వెళ్ళడం మానేసి కొంచెం మన స్టైల్, మన నేటివిటీ, మన ఆడియన్స్ మైండ్‌సెట్, మన ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్‌తో చేస్తే బెటర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు. ఆయన బేసిక్‌గా కన్నడ డైరెక్టరే. బట్ ఆయనకి తెలుగు ఆడియన్స్ పల్స్ కూడా ఐడియా ఉంది. ఆఫ్‌కోర్స్ ఆయన తెలుగు పర్సనే. బట్ ఆయనకి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది కన్నడ ఇండస్ట్రీలో. బట్ అయినా కూడా ఆయనకి తెలుగు ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. ఆయన అందుకే 'సలార్' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆయన గలాటా ప్లస్ ఆయనతో భరద్వాజ్ ఒక ఆయన ఉంటారు. ఆయనతో ఇంటర్వ్యూ టైంలో ఒకటే చెప్పారు. 'సలార్ ఈజ్ ఎ ఔట్ అండ్ ఔట్ తెలుగు మూవీ విచ్ వాస్ డబ్డ్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్' అని చెప్పారాయన. సో, నేను ఒక తెలుగు హీరోతో సినిమా తీసినప్పుడు నా మెయిన్ మార్కెట్ తెలుగు. సో, నేను తెలుగు మార్కెట్‌కి తగ్గట్టు, తెలుగు ఆడియన్స్‌కి తగ్గట్టు సినిమా తీస్తా అని చెప్పారాయన. అందుకే 'సలార్' వర్కౌట్ అయింది. అట్లా తీసేటోళ్ళు కావాలి. అది కాకుండా కొంచెం వేరే లాంగ్వేజెస్‌లో సినిమాలు తీస్తూ ఆ స్టైల్‌కుండి, ఆ స్టైల్‌కి అలవాటు పడి, వాళ్ళొచ్చి మన హీరోలతో సినిమా తీస్తానంటే అది వర్కౌట్ కాదు. దానికి ఎగ్జాంపుల్ ఇదే. అండ్ 'ఆదిపురుష్' కూడా చూడండి. అది కూడా అంతే. అది కూడా ఒక బాలీవుడ్ డైరెక్టర్. ఆ బాలీవుడ్ డైరెక్టర్ ఏమో వాళ్ళ స్టైల్‌లో తీశాడు. అది కూడా వర్కౌట్ కాలే. అది కలెక్షన్స్ కొంతొచ్చినియి. అది 'ప్రభాస్' గారి పేరు మీద అండ్ 'రాముడు' పేరు మీద వచ్చినియి. అంతేగాని సినిమా వర్కౌట్ అయ్యి కాదు. అదే అంటున్నా. వేరే వాళ్ళతో, వేరే లాంగ్వేజ్ డైరెక్టర్స్‌తో సినిమాలు తీయడానికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వకపోతే బెటర్. అది ఎవరైనా సరే. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారు కూడా మొన్న రీసెంట్‌గా ఎవరో బాలీవుడ్ డైరెక్టర్‌ని కలిసొచ్చారు. సో, అది కూడా వద్దనే అంటాను నేను. అలా చేయకపోతేనే బెటర్. ఇప్పుడు నెక్స్ట్ 2 సినిమాలు వస్తున్నాయి. ఎవరు 'రామ్ చరణ్' గారివి. ఒకటేమో 'బుచ్చిబాబు' గారితో, ఇంకొకటేమో 'సుకుమార్' గారితో. ఒకటేమో 'శిష్యుడు', ఒకటేమో 'గురువు'. డెఫినిట్‌గా చాలా గట్టిగా ఉంటాయి అవి. సో, అదే బెటర్ ఆప్షన్. మనకి ఔట్ అండ్ తమిళ్ వాళ్ళు వాళ్ళ సినిమాలకి 1000 కోట్లు కలెక్ట్ చేయించుకోలేకపోతున్నారు. వాళ్ళ సినిమాలనే పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ చేయలేకపోతున్నారు. సో, అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇంకిప్పుడు తమిళ్ డైరెక్టర్స్‌తో వెళ్ళడం కరెక్ట్ కాదు. 'శంకర్' గారు ఒకప్పుడు లెజెండరీయే. 'శంకర్' గారు ఒకప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టరే. బట్ ఇప్పుడు ఆయన టచ్ పోయింది. అది కూడా అర్థం చేసుకోవాల్సింది. సరే ఇంకేం చేస్తాంలేండి ఇంకా. సో, అందుకే ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మన హీరోస్ అందరూ కూడా కొంచెం మన వాళ్ళతో, మన డైరెక్టర్స్‌తో, మన ఆడియన్స్ పల్స్ అర్థం చేసుకున్న వాళ్ళతో సినిమాలు తీస్తేనే బెటర్. ఫస్ట్ మన దగ్గర సక్సెస్ అయితేనే తర్వాత వేరే దగ్గర అవుతది. అది సిట్యుయేషన్. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు గదా! సో, అందుకు కొంచెం తెలుగు వాళ్ళతో తీస్తేనే బెటర్ నాకైతే మాత్రం. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, ఈ మొత్తం సిట్యుయేషన్ మీద అండ్ కలెక్షన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు లాంగ్ రన్‌లో? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, థాట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.